ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము యెషయా గ్రంథం 30వ అధ్యాయము 18వ వచనం. మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలవబడి ఉన్నాడు. చాలాసార్లు మనము ఎదురు చూచేవి జరగనప్పుడు ఆ ఆలస్యం కొరకై మనము విసుక్కుంటూ ఉంటాం. హృదయములో తొందరపడిపోతూ ఉంటాం. ఎందుకు ఆలస్యము జరుగుచున్నది అని వేదన చెందుతూ ఉంటాం. అయితే ఇక్కడ దేవుని మాట మనతో ఏమి చెబుతున్నదంటే, మీ యందు దయ చూపవలెనని ఆయన ఆలస్యము చేయుచున్నాడు. మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలబడి ఉన్నాడు. అది ఎందుకు ఆలస్యం అవుతుందంటే, నీయందు దయ చూపగలిగిన దేవుడు మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలబడి ఉన్నాడు. మన మీద దయగలిగినటువంటి వాడై దానిని ఆయన ఆలస్యము చేయుచున్నాడు. ఆలస్యము జరిగినప్పుడు మీ జీవితములో అద్భుతమైనటువంటి దేవుని కృపకు మీరు పాత్రులైన మనుషులుగా మారుతారు. దేవుడు అనుగ్రహించేటువంటిది పరిపూర్ణముగాను, దీవెనకరముగాను, ఆశీర్వాదకరముగాను అది ఉంటుంది. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలించినప్పుడు ఆ సత్యమును మీరు తెలుసుకొనగలుగుతారు. దేవుడు అబ్రహాముకి వాగ్దానము చేసినాడు. అది ఆలస్యమైనది. ఆ ఆలస్యము ద్వారా దేవుడు ఆయనకి ఇస్సాకు అనేటువంటి కుమారుణ్ణి అనుగ్రహించినాడు. దేవుని యొక్క కరుణను బట్టి దేవుడు అబ్రహాము పక్షమున నిలబడి తాను అబ్రహాముకు తోడుగా ఉన్నాడని, మృతతుల్యమైన అతని శరీరమునకు తాను బలమివ్వగలిగిన దేవుడని లోకానికి నిరూపణ కలుగునట్లుగా దేవుడు ఆ గొప్ప కార్యము చేసినాడు. కొద్ది కాలము ఆలస్యమైనప్పుడే మనుషులు ఇంకా మన జీవితంలో ఒక అద్భుతము జరగలేదు అని అనుకుంటారు. దేవుడు ఎలాంటి వాడంటే, మనుషుల యొక్క శక్తి హరించిపోయినప్పుడు, మనుషులకు ఇక ఏ సహాయము దొరకదు అన్న స్థితికి మనుషులు వచ్చినప్పుడు ఆయన అద్భుతము చేయగలిగిన దేవుడు. బలముడిగిన అబ్రహాముకి బలమునిచ్చిన వాడు, బలముడిగినటువంటి శారాను బలపరిచి వారికి గొప్ప బహుమానమునిచ్చి చరిత్రలో దేవుని బిడ్డలు స్థిరస్థాయిగా నిలబడినట్లుగా కృప చూపిన దేవుడు మీకు కూడా తన కృపాహస్తమును చాపి మీరు అడుగు ఊహించు వాటన్నిటికంటే అత్యధికమైనదిచ్చి మిమ్మలను ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. గనుడా, నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి వారి జీవితంలో మహా అద్భుత కార్యమును చేయమని యేసు నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్.